స్కిన్ థ్యాంక్ యూ. రే వద్దురా రే ఆపిరా రే ఆపిరా రే. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను ఒక క్రేజీ అడ్వెంచర్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ ప్లేస్కి వెళ్ళాలి ఇది వచ్చినప్పటి నుంచి. బట్ ఫైనలీ ఆ డే ఇవాళ వచ్చేసింది. సో గాయ్స్, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ నేమ్ వచ్చి A2Z ఎగ్జాటిక్ పార్క్, తిరుపతి నియర్ మంగళం రోడ్లో ఉంటుంది. ఇది రెస్టారెంట్ కమ్ ఇలాగ బ్యాక్ సైడ్ అనిమల్స్ అవన్నీ సెటప్ చేస్తున్నారు. సో తిరుపతిలో ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ విజిట్ చేయండి అంటున్నాను. ఎవరికైతే ఇట్లాగా పెట్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. బికాస్ నాకైతే 2 పెట్స్ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లాగంతా వచ్చి వాటికి కూడా ఫీడ్ చేయాలి అని చెప్పి ఆ ఇంట్రెస్ట్తో నేను కూడా వచ్చేసాను ఇవాళ. ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాము. ఆవిడ చెప్పిన ప్రకారం చూస్తే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అనిమల్స్ అన్నీ ఉన్నాయంట. సో నేనైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్కి రావడం కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా ఉంది. అండ్ రైట్ సైడ్ అయితే ఆవులు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ఎగ్జాటిక్ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. మాకు 3 టికెట్స్ ఇవన్నీ ఇచ్చిన దానికి వాళ్ళు 430 రూపీస్ తీసుకున్నారు. ఈ ప్యాకెట్ 30 రూపీస్ అంట. సో మొత్తం 2 ప్యాకెట్స్ 60, మళ్ళీ ఇవి మొత్తం 100 అని చెప్పారు. సో టోటల్ 430 అంట. ఆ లెక్క ఉందో మనకు తెలియదు. ఇంక లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే క్యామెల్ వచ్చింది. ఈ క్యామెల్తో నాకు ఒక మెమరీ ఉంది. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు మార్నింగ్ సెక్షన్స్ ఉంటాయి కదా మనకి స్కూల్లో, ఆ టైంలో నేను నిద్రపోతూ ఉన్నాను. మా ఏరియాలో క్యామెల్ వచ్చిందని చెప్పి మా డాడీ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి నన్ను లేపి క్యామెల్ ఎక్కించాడనమాట. స్టిల్ నాకు రిమెంబర్ ఉంది. నాకు చాలా భయం అనమాట అట్లా ఎక్కడం అవన్నీ. బట్ డాడీ నన్ను ఎక్కిపించాడు. అది చాలా నాకు గుర్తొచ్చింది ఇది క్యామెల్ చూసి. ఇది తిరగదా ఈ పక్కకి? పొడస్తుందా ఇది? అవునా? అయితే వద్దులే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాయ్, నువ్వు కరుస్తావు అంట, నాకు భయం. ఫస్ట్ క్యామెల్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు గుర్రం వచ్చింది, హార్స్. ఇదేముందంట, దీంతో తీసుకొచ్చండి. ఆవులు కూడా ఉన్నాయి, చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. గాయస్, మోస్ట్లీ నేను ఈ వీడియో రాగానే పెట్టేస్తాను. ఎందుకంటే ఆ బర్డ్ సౌండ్స్ అంతా మనకి నేను మాట్లాడడం కన్నా అవి మీరు రియల్గా వింటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో లెంత్ ఎక్కువైంది అని మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. చాలా మంచిగా ఉంటుంది. నేను బెట్ కడుతున్నా, మీకు ఈ వీడియోతో అసలు బోర్ కొట్టదు. ఓహో, ఇటు వెళ్ళి మరి అటు వస్తామా? ఇక్కడ పెట్టి చూపించు. బ్రీడ్ నేమ్ సిల్కీ అంట. ఆరిజిన్ చైనా. ఫుడ్ పౌల్ట్రీ వెజిటేబుల్స్. లైఫ్ స్పాన్ 3 to 4 years. బుడ్డిగా ఉన్నాయి రైవే. దాని ముక్కు చూడరా ఎట్టుందే. ఇవి చూడ. దీనికి ఏం పెట్టలేదు. గాయ్స్, ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే చూసారు కదా, డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్న కోడ్లు అయితే మనకు కనిపించాయి. నేనైతే ఇన్ని వెరైటీస్ ఆఫ్ కోడ్లు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మీరు ఎవరైనా ఇంతవరకు ఇట్లాంటి కోడ్లు చూసింటే లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వీటి బ్రీడ్స్ అవన్నీ కూడా నేమ్స్ చూస్తే మనకు ఆరిజిన్ లైక్ థాయిలాండ్ అండ్ USA, ఇంకా కొన్ని వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చినాయి అనేసి నేమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. వాటి లైఫ్ స్పాన్, వాటి నేమ్స్ అవన్నీ కూడా. బట్ నేనైతే ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మీకు వీటి గురించి తెలిస్తే లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాజ్ మనకి తెలియనివి తెలుసుకోవడంలో తప్పులేదు కదా. ఇది తింటుందా?
అది ఎత్తుకునేసిందిరా. సో ఇక్కడైతే నేను ఆకులు ఫీడ్ చేస్తుంటే అవి తింటూనే ఉన్నాయి. నాకేమో డౌట్ వచ్చింది, అక్కడ ఆకులు అవన్నీ మేకలకే పెట్టాలి అండ్ గుర్రెలకు పెట్టాలి అని చెప్పి. సో అక్కడ ఉండే ఆవిడని అడిగాను, ఆవిడ పెట్టకూడదు అని చెప్పారు. పెట్టచ్చు కదా, ఇవి పెట్టకూడదా? ఇది దేనికి? చూసారా గైస్, బర్డ్ సౌండ్ ఎంత క్యూట్గా ఉందో. అండ్ విస్కీకి అయితే బర్డ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. వాటిని చూస్తూ దూరం నుంచి ఆడుకుంటూ ఉంటాడు. పెట్స్ని అలౌ చేసింటే బాగుండు అనిపించింది ఇక్కడ. అండ్ ఇలాంటి లవ్ బర్డ్స్ అయితే మేము కూడా చిన్నప్పుడు పెంచుకున్నాము. ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మాకెందుకు వాటిని అట్లా కేజ్లో పెట్టి బంధించడం తప్పు అనిపించింది. అండ్ నేను అప్లైగుంట టెంపుల్కి వెళ్తానమాట. అప్పుడు ఎవ్రీ సాటర్డే ఆ టైంలో అక్కడ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది. కేజ్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేశాను. మా డాడీ మేము అనుకున్నాం అనమాట, అట్లా వదిలేసి వాటికి కూడా ఫ్రీగా స్వేచ్ఛనిస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ వదిలేశాను. సేమ్ ఇప్పుడు చూసిన కలర్సే ఉన్నాయి. గాయస్, ఈ ఎగ్జాటిక్ పార్క్లో మనకి బాగా నచ్చేది ఇదే అనమాట. ఇక్కడ బర్డ్స్కి మనం లైవ్గా ఫీడ్ చేస్తాము. అది ఎంతసేపు అయినా అది మన ఇష్టం అనమాట. అక్కడేం మనల్ని క్వశ్చన్ చేయరు, మీరు ఎంతసేపు ఉన్నారే బయటికి వెళ్ళండి అని చెప్పి. ఇట్స్ అప్ టు యూ. మీకు ఎంతసేపు ఇష్టం ఉండి ఓపిక ఉండి మీరు ఫీడ్ చేయాలి అనుకుంటే అంతసేపు మనం ఫీడ్ చేయొచ్చు. సో ఇదే అనమాట ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇందులో, ఈ హోల్ ఎగ్జాటిక్ పార్క్లో. అండ్ మనం ఎంటర్ అవ్వగానే మనము వాళ్ళు ఇచ్చింటారు కదా ఫుడ్, వాటిని చేతిలో పెట్టుకుంటే అవే ఇష్టంగా వచ్చి తింటాయన్నమాట. మమ్మీ కానీ ఏంటి ఎక్కేసింది. ఇది రావచ్చు కదా, ఈ కలర్ బాగుందా? దాన్ని పిలిస్తే రావట్లేదు. మమ్మీ రా, సరే ఇటు వచ్చి చూడు వీడియోలో. వీటిని నేను తీసుకెళ్ళిపోతా. గాయస్, నేనైతే ఇంతవరకు నా చేతిలో పెట్టుకుని బర్డ్స్కి ఫీడ్ చేయడం అనేది జరగలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అంతసేపు నా చేతిలో బర్డ్స్ని పెట్టుకొని ఫీడ్ చేస్తూ వాటిని చూస్తూ ఎంజాయ్ చేయడం. బికాజ్ అవి కలర్స్ చాలా క్యూట్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఎవరు లేరు, అదే వస్తాయంట ఇవి నాతోనే. అయ్యో వెళ్ళిపోయింది, ఇది వెళ్ళట్లేదు రా, ఇది గుడ్ గర్ల్ నాతోనే ఉంది. అక్కడ వాళ్ళకి ఏమైనా సిగ్నల్ ఇస్తారేమో తెలియదు. అప్పుడప్పుడు ఒక 1/2 అవర్కు 1 అవర్కు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ, బట్ ఇలాగా అన్ని బర్డ్స్ ఒక్కసారిగా ఫ్లై అయ్యేసి ఒక 2-3 రౌండ్స్ వేసి మళ్ళీ అవి వాటి పొజిషన్కి వస్తాయి. ఆర్ ఎల్స్ ఇలా మనం చేతిలో ఫీడ్ చేస్తున్నప్పుడు మన చేతిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను అనుకున్న కలర్స్ అయితే నా దగ్గరికి రాలేదు. నేను వెయిట్ చేస్తున్నా. అక్కడ కొన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ అక్కడ బాగుంది కదా, దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను గైస్, నేను నా దగ్గరికి రా అని చెప్పి. బట్ అయితే రాలేదు. ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుందా? ఓకే, అంత బరువు ఉంటుందా? మాట్లాడుతుందని చెప్పారు, మాట్లాడదా? ఓకే, దాన్ని కూడా రమ్మని చెప్పండి. ఓకే, ఆ బర్డ్స్ గ్రీన్ విత్ రెడ్ వచ్చేసాయిరా. ఓకే, తినవే వద్దా ఏమి? హాయ్ హాయ్, గుండా హోండా కాదురా, గుండారా. మమ్మీరా, నువ్వు పట్టుకుంటురా. టచ్ చేయొచ్చా?
చాలా రఫ్గా ఉందిరా ఫెదర్స్ అంతా. ఇటు తిరుగు మమ్మీ, ఇటు తిరుగు. ఏట్రా నువ్వు వస్తేనే పెడతా, నీకు నువ్వు వస్తేనే పెడతా, నువ్వు వస్తేనే పెడతా. మరి రా, నువ్వు నాకు నచ్చవు. కలర్ బాగుంది. చూడు మమ్మీ, దగ్గరకు రానే రావట్లా. గాయస్ ఇప్పుడు మకావన్ బర్డ్ చూపించాను కదా పెద్దది, దానికి మాత్రమే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట ఈచ్ పర్సన్కి. మనం 2 మినిట్స్ దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. లైక్ ఫీడ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బర్డ్ ఉంది కదా, అది బాగుందనమాట, చాలా పెద్దదిగా ఉంది, చిలకలాగా. అది రమ్మంటే రావట్లేదు నా దగ్గరికి. అవి ఎంత బాగా ఇక్కడ చూడండి పొట్టు వలుచుకొని తింటున్నాయి. అంటే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, ఇది చూపించు. ఎంత బాగా ఇక్కడ కూడా పొట్టు వలుచుకొని తింటున్నాయి. దా వచ్చిందా, నువ్వు నా మీదకి రావాలి, నేను వస్తా. సరే సరే సరే, నేను పోతా. అది తినకూడదు. ఇంకోట్రా మమ్మీ, ఉందిరా. వచ్చిందిరా పైకి. మసక్కలి మసక్కలి మటక్కలి మటక్కలి మసక్కలి మసక్కలి. నేను థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదన్నా తిను, లేకుండా అయిపోతావు. ఇది మాత్రమే నచ్చిందా నీకు? తిను, ఉండి దారం తీయిస్తానుండు. తింది మమ్మీ. నిద్రపోతుంది, ఇది లేపేద్దాం బట్రా. ఇదే దీని మీద వేస్తున్నట్టు. లేదు చూడరు, ఇదే సారీ సారీ సారీ. ఏ లేదురా, కదులుతుందిరా. మనమేమో ఇంట్లో ర్యాట్స్ ఉంటే వాటిని పరిగెత్తి పరిగెత్తి తరిమేస్తాము, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇంట్లోకి వస్తే. బట్ ఇక్కడ అయితే వాళ్ళు ర్యాట్స్ని కూడా పెంచుతున్నారు. అండ్ ఈ ర్యాట్ చూసారు ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంది, పోజ్ పెట్టింది. నేను అక్కడ ఆకు పెట్టాను కదా, ఆకుని చూసి పైకి ఎగురుతూ ఉంది. చాలా క్యూట్గా అనిపించింది అనమాట అట్లా ర్యాట్స్ని చూస్తూ ఉంటే. అండ్ గాయస్ ఫైనలీ ఒక పెద్ద టాస్క్ వచ్చేసింది. ఇదే అనమాట, అది ఒక క్రేజియస్ట్ అడ్వెంచర్. నేనైతే చేయలేదు, అక్కడ చేసిన వాళ్ళది చూపిస్తాను. ఇక్కడ యాడ్ చేశాను అనమాట, విత్ వాళ్ళ పర్మిషన్తోనే యాడ్ చేశాను. ఇక్కడ 2 స్నేక్స్ అయితే ఉన్నాయి. కలర్ మారుతుంది. అదే చూడు, నా క్యారెట్ తింటుంది, నా క్యారెట్ తింటుంది. అది చూడు, నా క్యారెట్ తిను. ఇందా ఇస్తా ఇస్తా ఇస్తా, తీసుకో. గుడ్ బాయ్. అరవద్దు. ఏమి తినలేదు, వాడు చూడు ఎంతమంది తింటున్నాడు. నా క్యారెట్టా, దీనికి వేద్దాం రా, దీన్ని లేపేద్దాం రా. ఇప్పుడు దీన్ని లేపేద్దాం. మనం దీనికి వేద్దాం, దీనికి వేద్దాం. ఎత్తుకుని ఎత్తుకో 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 ఎత్తుకుని చూసావా, నేను పెట్టినవన్నీ ఎత్తుకున్నాయి. అన్ని గుడ్ గర్ల్స్, అన్ని గుడ్ గర్ల్స్. ఏదో ఒకటి గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. నేను పెట్టినవన్నీ తిన్నాయి కదా. మెల్లగా మెల్లగా మెల్లగా. అమ్మ, దాని నోరు టచ్ అయింది నాకు. ఉండు ఉండు, బృణలాగా ఆత్రంగా పడుతున్నావు ఏంది?
అన్నీ తినద్దు పాపం అవి. అవి కూడా తినాలి కదా పాపం. ఉండు రేష్ నీకు. ఓకే నెక్స్ట్ నీకు తిన. ఉండవే నువ్వు, నీకు పెట్టినాను కదా. నీకు ఫుడ్ పెట్టట్లేదు మీకు. ఒక్కట్టు నువ్వే తినేసినావు. హాయ్ టాటా బాయ్ బాయ్. కల్లిట్టు కాదు. దానికి బెటర్ ఇద్దరు. దానికి పెట్టిరా, దానికి పెట్టి నువ్వు కొంచెం పెట్టుకో, డైవర్ట్ చేద్దాం. ఊరికే అంటుకొని ఇందా. మాకు తెలుసు తెలివి, దానికి ఆల్రెడీ మంచిగా తింటుంది. బుజ్జిమేక ఇందా. క్యారెట్ తింటావా? క్యారెట్ తినేసిందిరా నమ్మిలి. క్యారెట్ ఉంటాయి. ఏం కాదు. అయ్యో ఉండు. ఇందా. అయిపోయింది. బాయ్. ఇక్కడైతే ర్యాబిట్స్ హ్యాపీగా వజ్జుకున్నాయి. అండ్ పాముని పట్టుకుంటారు కదా, అక్కడ ఉంటారు కదా మనిషి మెయింటైన్ చేసేవాళ్ళు, ఆ పర్సన్ లేరు అని చెప్తే మేము వేరే చోటుకు వచ్చినాం. ఇప్పుడైతే వచ్చారు అని చెప్పారు, అందుకని అక్కడికి వెళ్తున్నాం. వామ్మో వేసుకోకూడదా? పాము ఓకే స్కిన్ చేంజ్ అవుతుంది. రే బుల్లి పాము రా. రే రాకి మనకి పట్టుకుంటేనే ఒక అలర్జీగా ఉంటుంది. సిమ్ చేస్తుంది మమ్మీ. అది ఇది కూడా అదే వైట్ ఇదే బాగా చేస్తుంది అది. పింక్ చూడు ఎంత బాగున్నాయి. బాయ్. ఆరెంజ్ చూసాను. ఇది చూడు మమ్మీ, నాకు ఇట్లా ఇష్టం. కలర్ఫుల్గా ఉన్నాయి, కలర్ఫుల్గా. స్మెల్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. కదలేదు చూడు మమ్మీ, నా హ్యాండ్కి ఇవి, నా హ్యాండ్కి కదులుతున్నాయి ఇవి. ఏం లేదు ఇద్దా మమ్మీ. వాటర్ మోయి కదులుతున్నావే. వావ్. ఇవి చూడు ఎంత బాగున్నాయి. భలే ఉందిరా కలరు, బొమ్మలాగున్నాయి. కదా. ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. బర్డ్స్ భయం ఉన్నావు కదా. అసలు మమ్మీ ఏమనిందంటే నేను రాను, నేను వాటిని ముట్టుకోను, నన్ను ఇరికియొద్దు, నేను రాను అనింది. ఎంత బాగా ఎంజాయ్ చేసింది. అందుకే లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న మెమరీస్, చిన్న చిన్న ఆనందాలు ఎవరికైనా కావాలి. సో గాయ్స్, ఇంతటితో అయితే మొత్తం అన్ని చేసామన్నమాట. కొత్త అడ్వెంచర్స్ అని చేసాము. ఒక పాముని చేయలేదు, మిగిలినవన్నీ ఎంజాయ్ చేశాను నేనైతే. పాముని ముట్టుకుంటే భయం వేసింది. సో ఇంతటితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అని లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫస్ట్ టైం చూసిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.